బేబీ పుట్టగానే కొన్ని బేబీస్ ఏడవకపోతే డేంజర్ సైన్ లాగా చెప్తూ ఉంటారు. అవును. ఎందుకు కొన్ని బేబీస్ ఏడవరు డాక్టర్ గారు? అది నిజంగానే అంత ప్రాబ్లమ్ గా చూడాలి? డెలివరీ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. తల్లికైనా బేబీకైనా ఒక చాలా కష్టమైంది, చాలా పెయిన్స్ తో కూడుకున్నది. మదర్ ఎగ్జాస్ట్ అవుతారు. ఈ లోపల బేబీ డెలివరీ అవుతున్నప్పుడు బేబీ బయటికి రావడంతో ఏడుస్తుంది. ఏడవడం అంటే బేబీ బ్రీతింగ్ తీసుకోండి. సో ఎందుకు కంగారు పడాలి? మన బ్రెయిన్ కానీ మిగతా పార్ట్స్ కానీ ఆక్సిజన్ సరఫరా అవ్వకపోవడానికి కారణం. అంటే నార్మల్ గా బేబీస్ కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో అదే గర్భసంచిలో ఉన్నప్పుడు వాళ్ళ లంగ్స్ అంతా ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది. దానివల్ల గ్రోత్ అవుతుంది. బేబీ గట్టిగా నేర్చినప్పుడు ఆక్సిజన్ అనేది ఎయిర్ లోంచి ఉన్న ఆక్సిజన్ అంతా లోపలికి వెళ్ళి ఎయిర్ ఆ లంగ్స్ లో ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటికి వెళ్ళి బ్రీతింగ్ స్టార్ట్ అవ్వగానే బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ జనరల్ గా పుట్టిన బేబీస్ అందరూ హెల్తీగా ఉంటారా? బేబీస్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఒక్కోసారి బేబీ కోసం చేయాల్సి వస్తుంది. బేబీ గ్రోత్ సరిగ్గా బేబీ ఉమ్మునీరు అనేది టాబ్లెట్ అది తక్కువ ఉన్నప్పుడు బేబీ సపోర్ట్ చేయలేదు. పుట్టాలి, అట్లీ 30 minutes పుట్టాలి. ఆ టైంకి మొత్తం లంగ్స్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, హీల్స్ అవ్వడం కానీ, మిల్క్ ఇస్తే అరకపోవడం కానీ, జాండీస్ కొంచెం ఎక్కువ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, షుగర్స్ అవి తగ్గడం, హార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉండడం, ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఫుల్ హెల్తీగా అయ్యాక మాత్రమే మీరు పంపించాలి. ఫుల్ హెల్తీగా అవ్వాలి, వెయిట్ అప్రోప్రియేట్ గా పెరుగుతూ ఉండాలి, మదర్ కాన్ఫిడెంట్ గా. నేనటాలజీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఉంటారు. మరి అప్పుడు వాళ్ళకి ఫీడింగ్ ఎలా డాక్టర్? ఇనీషియల్ గా మరీ చిన్న బేబీస్ కి అయితే ట్యూబ్ ఫీడింగ్ ఇస్తాం. నోటి ద్వారా పొట్టలోకి ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ లో ఎంఎల్ పర్గా, కొందరికి మరీ అసలు మిల్క్ అనేది అరగకపోతే కంటిన్యూస్ ఫీడ్స్ అని కూడా ఇస్తూ ఉంటాం. లేదు అంటే ఇంకా పెద్ద ఉంటాయి, అసలు బ్లడ్ సరఫరా జరగాల్సిన వెజల్స్ ఆర్టరీసే రివర్స్ అయిపోతూ ఉంటాయి, టీజీఏ అంటారు. లేదంటే ఎక్కడైనా బ్లాక్స్ ఉంటాయి, లేదంటే నార్మల్ గా చెడు రక్తం వచ్చి ఎడమ వైపు హార్ట్ కి వెళ్లాల్సింది వెళ్ళకపోకుండా కుడి సైడే వెళ్తుంది. మరి అప్పుడు ఫీటల్ ఎకోలో తెలిసింది అనుకోండి డాక్టర్ గారు, డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారా, లేదంటే పొట్టలో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? కొన్ని కండిషన్స్ కి పొట్టలో నుంచి ట్రీట్మెంట్ చేసి సరఫరా బేబీకి వెళ్ళదు అనేది చాలా చిన్నగా ఉంది. అయోటిక్స్, క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ అంటారు. అలాంటి చోట కొన్ని సెంటర్స్ లో కడుపులో ఉన్నప్పుడే చేయడానికి ట్రై చేశారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం ఎంత ట్రై అయ్యే వరకు బేబీని 9 months వరకు ట్రై చేసి డెలివరీ అయినాక చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం.